పేరు నరసింహులు, మదిగుపు సర్పంచ్. మా దొడ్డి అన్నదమ్ముల దొడ్డి ఉంటే మాట్లాడేదానికి విఆర్ఓ ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే ఆడికి వెళ్ళినాక నేను మా అన్న కొడుకు విఆర్ఓ మాట్లాడుతుంటే మాకు అది 12 సెంట్లు ఉంది, 14 సెంట్లు ఉంది. కొలత బట్టి వాళ్ళకి గురుప్రసాద్ అనే పిల్లోడు రిజిస్టర్ చేపించుకున్నాడంటే దానికోసం విఆర్ఓతో మాట్లాడుతూ ఈ మాధురాజు అనే పిల్లోడు ఎందుకు వచ్చినాడో మనకు తెలియదు. సచివాలయంలోకి వచ్చినాక నాకు తెలిసి ఎందుకు వచ్చిండేదేం లేదు. విఆర్ఓని వీళ్ళంతా పిలిపించి నన్ను ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కానీ ఆడికి గలాట జరుగుతున్నప్పటికీ అందరికీ తెలిస్తేనే ఆడ కేకలు వేస్తేనే వెళ్ళిపోయినాము, అట్లా స్టేషన్కి పోయినాము. కానీ నన్ను అదే పనిగా సంపాలని చూస్తున్నారు టీడీపీ నాయకులు. వాళ్ళు మళ్ళీ పోతా కూడా స్టేషన్ కాడికి పోతా కూడా అదే మాట అన్నాడు మాధవరాజు. ఏమని లేని సంపుతా, మా గవర్నమెంట్ ఉంది, నిన్ను సంపితే ఎవడొస్తారు చూసుకుందాం, లేదు కేసు పెడితే నిన్ను సంపుతా అని కూడా అన్నాడు. దీనికి విఆర్ఓ సారు విఆర్ఓ సార్ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాము అన్నాడు కూడా విఆర్ఓ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసినాడు, కానీ మనకైతే సపోర్ట్ చేయలే. ఏదో మాట్లాడుతున్నాం. పంచాయత్ సెక్రటరీ కూడా నిన్ను చెప్పిన అది ఏమి కథ అంటే ఈరోజు ఏదో డబ్బులు పింఛన్ అమౌంట్ వేసి రావాలని పోయినానంటే 12 గంటలకు వస్తానన్నాడు. కానీ మేము పోయిన 5 నిమిషాలకే ఇట్లా జరిగింది. కానీ అక్కడ ఉండే రాట్లతోనూ చీరలతో వేసింటే ఏమంటే నా టైం బాగుండి బతికినాను. కానీ నాకైతే ప్రాణగండం ఉంది. నాకు దీనికి న్యాయం చేయాలని ఎస్పీ సార్ గారిని నేను అందరినీ కోరుతున్నాను. ఇలా ఇంత ముందు కూడా అది ఆ దొడ్డి విషయం వరకు ఎస్ఐ వరకు పోయింది, సోడప్ సార్ వరకు కూడా పోయింది. వాళ్ళు కూడా సోడప్ సార్ కూడా వాళ్ళకే భూమి అది ఇది అని చెప్పి మాట్లాడి కూడా ఇది అంత దానికి కారణం కూడా సోడప్ సార్ కూడా ఇంతో దీనికి కూడా కారణంగా ఉన్నాడు. కానీ ఎస్ఐ సార్కి చెప్పినాము, అందరికీ చెప్పినాము, బండలు వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళ మీద కేసు కూడా పెట్టలే. దాని గురించి మాట్లాడేపోయిన దానికి ఈ పోతే అదే పని ప్లాన్గా వచ్చి ఆఫీసర్లు అంతా ప్లాన్గా చేసి నన్ను ఏదో చేయాలనుకున్నారు. కానీ నాకేదో దేవుడు దయ వల్ల నేను బయటికి పడినాను. మీరు ఎస్పీ సార్ గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.